అవని శ్రీకర్కు ముద్దు పెడుతుంది. ముద్దులకు అమ్మాయి పుట్టదండి, అమ్మాయి గారు మంచం మీదకెళ్ళి లైట్లు ఆఫ్ చేసి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఇంకా చాలు, అంతకన్నా ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. బుజ్జి తల్లి తొందరగా నా కడుపులోకి వచ్చేసి నన్ను అమ్మని చెయ్యి అని చెప్పి అవని ఫోటోలో ఉన్న బేబీతో మాట్లాడుతూ ఉంటుంది. సడన్గా ఉరుములు, గాలి, మెరుపు వస్తూ ఉంటాయి. బావా ఇప్పటి వరకు ప్రశాంతంగానే ఉంది కదా, ఈ గాలేంటి అని చెప్పి అవని అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావడం లేదు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇంతలో శ్రీకర్ పెట్టిన అమ్మాయి ఫోటో గాలికి ఎగిరి కిందకు వస్తూ ఉంటుంది. ఫోటో వెనకే శ్రీకర్ అవని పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక ఆ అమ్మాయి ఫోటో గాలికి ఎగురుకుంటూ అలా అన్నపూర్ణేశ్వరి ముందు పడుతుంది. ఇక శ్రీకర్ అవని వెళ్ళి ఫోటో తీసుకురా అని చెప్పి చెప్పడంతో అవని అమ్మవారికి నమస్కారం చేసుకుని మందిరంలోకి వెళ్ళి పాప ఫోటో బయటకు తీసుకొస్తుంది. ఏంటి బావా ఏదో ఒక మూలకు వెళ్లకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆగింది అని చెప్పి అవని అడుగుతుంటే ఇదంతా కూడా అమ్మవారి లీల అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మవారు నీ గర్భంలో ఆడపిల్లే పుడుతుంది, నువ్వేం బాధపడకు అని చెప్పి అభయం ఇచ్చినట్టు అనిపిస్తుంది. అంతేకాదు నీ బిడ్డకు నేను తోడుగా ఉంటానని అభయం ఇచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే అవని చాలా సంతోషంగా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక నిహారిక ఒంటరిగా కూర్చుని వేదవతి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఎవరైతే ఈ వంశానికి ముందుగా వారసులను ఇస్తారో వాళ్ళకే ముక్కు పొడికిస్తానన్నమాట గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. వేదవతి అప్పుడే ప్రసాదరావుకు ఫోన్ చేసి ఏమండి వెళ్ళిన పని ఇంకా కాలేదా, ఇంకా రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే లావణ్య కోపంగా వేదవతి రూమ్కి వెళ్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పి వేదవతి అడుగుతుంటే గుడిలో ధ్వజస్తంభానికి ఇంపార్టెన్స్ ఉంటుంది కదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే ఉంటుంది, అది నాకు కూడా తెలుసు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. గుడిలో ధ్వజస్తంభానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇంట్లో పెద్ద కోడలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది కదా అని లావణ్య అంటూ ఉంటే అవును కాదని ఎవరన్నారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే ఎందుకమ్మా ఊర్లో వాళ్ళ మాటలు పట్టించుకుంటావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఏదో చెప్పాలని వచ్చావు అదేంటో స్ట్రైట్గా చెప్పు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే మీరు చేస్తుంది ఏమీ న్యాయంగా లేదా అత్తయ్య అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా, కొంతసేపు న్యాయంగా లేదంటావు పద్ధతిగా లేదంటావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ముక్కు పుడక విషయంలో మీరు అలాంటి కండిషన్ పెట్టండకూడదు అత్తయ్య అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నేనేం తప్పు చెప్పానమ్మా, ముగ్గురు కొడుకుల్లో ఎవరైతే ముందు వారసులను ఇచ్చి మమ్మల్ని నానమ్మ తాతయ్యని చేస్తారో వాళ్ళకే ముక్కు పుడికిస్తా అని చెప్పాను కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే నాకు పిల్లలకనే అవకాశం లేదని తెలిసి కూడా మీరు ఇలాంటి కండిషన్ పెట్టడం కరెక్ట్ కాదు అత్తయ్య, నాకు పిల్లలు పుట్టరని తెలుసు కదా, నేను ఈ పోటీలో ఎలా ఉంటాను అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. అప్పుడే నిహారిక వచ్చి నువ్వు చెప్పింది కరెక్ట్ అక్క, నువ్వు గేమ్లో ఆడటానికి వీల్లేదు, గ్యాలరీలో ఉండి ఆడియన్ లాగా చూడటానికి మాత్రమే ఉపయోగపడతావు అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో మనుషులకే నేను ఎంత చులకలైపోయానో చూడండి, ఇక బయట వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అంటారో అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. అవునక్క నేను చెప్తుంది కరెక్టే, అత్తయ్య గారు క్లియర్గా చెప్పారు కదా, వంశాన్ని నిలబెట్టే వాళ్ళు రక్త సంబంధికులై ఉండాలి కానీ దత్తత తెచ్చుకోవడానికి కూడా వీల్లేదని చెప్పారు కదా, మీక ఎలాగో పిల్లలు పుట్టరు, నాకు అవనికి మాత్రమే ముక్కు పుడక దక్కే అవకాశం ఉంది నిహారిక అంటూ ఉంటుంది. నీకంటూ ఉన్న గుర్తింపు ఒకటే, ఘట్టంనేని ఇంటి పెద్ద కోడలనని నువ్వు మెడలో వేసుకుని తిరిగే బోర్డు మాత్రమే, నన్ను అవనిని ఎప్పుడు కూడా కాకాపడుతూ బతికేయాలి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. నన్నే అంతలా అవమానిస్తావా నిన్ను అని చెప్పి నిహారికను కొట్టడానికి లావణ్య చేయెత్తుతుంది. దాంతో అవని వచ్చి లావణ్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అవని నా చేయి వదులు, నిహారికను అత్తయ్య నెత్తికెక్కించుకుంది కదా అని చెప్పి బాగా ఓవర్ చేస్తుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. అక్క మాటలకి మాటలతోనే సమాధానం చెప్పాలి, చేతలతో సమాధానం చెప్పుకోకూడదు అని చెప్పి అవని అంటుంటుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అవునక్క కోడళ్ళు చెంపదెబ్బలు కొట్టుకున్నారని బయటికి తెలిసిందనుకో జుట్లు పట్టి పీక్కున్నారన్న పుకారు కూడా వస్తుంది. ఎందుకు నిహారిక లావణ్యక్క గురించి అలా మాట్లాడుతున్నావు, చాలా మందికి పెళ్ళైన చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టే వాళ్ళు ఉన్నారు, అమ్మవారి దయ వల్ల మన ఇద్దరికంటే ముందు లావణ్యక్కకు పిల్లలు పుట్టొచ్చేమో అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని ఐస్ క్రీమ్ తినిపిస్తుంది కదా అని కరిగిపో, మాకు ఇన్ని సంవత్సరాలు పుట్టని పిల్లలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు, అత్తయ్య గారు ఇచ్చింది 9 నెలల గడువు మాత్రమే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అమ్మ నిహారిక ఎందుకు అలా మాట్లాడి లావణ్యను ఇబ్బంది పెడుతున్నావు, అమ్మవారి దయ ఉంటే తప్పకుండా ఏదైనా జరుగుతుంది, నువ్వు అనవసరంగా లావణ్యను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టకు, ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయితే ఊరుకోనని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. లావణ్యక్క నోములు నొయ్యి, అమ్మవారికి పూజలు చెయ్యి, పునస్కారాలు చెయ్యి, వ్రతాలు చెయ్యి,
అప్పుడు అమ్మవారు నీపై కనికరిస్తుందేమో అని మాకంటే ముందే నీకు పిల్లలు పుడతారేమో అని చెప్పి అవని లావణ్యకు చెప్తూ ఉంటుంది. నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నా నీకు చాలా థ్యాంక్స్ అవని, నీ మేలు నేను జన్మలో మర్చిపోలేను అని చెప్పి లావణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొకసారి లావణ్యక్క దగ్గర అలా మాట్లాడుకు అని చెప్పి అవని నిహారికకు చెప్తూ ఉంటుంది. మీ ముగ్గురులో ఎవరికి సంతానం కలిగినా నాకు సంతోషమే, ముందు పెద్ద కోడలు కలగాలి చిన్న కొడుకులు కలగాలి అని భేదాభిప్రాయాలు నాకేమీ లేవు, వెళ్ళండి అని చెప్పి వేదవతి చెప్పగానే అవని నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాధాకృష్ణ షేర్ మార్కెట్ల గురించి చూస్తూ ఉంటాడు. ఇక లావణ్య వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందో తెలుసా, ఆ నిహారిక నన్ను ఎన్ని మాట్లాడిందో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఏం జరిగింది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. ఆ నిహారిక నన్ను అవమానించింది, బాధ పెట్టింది అని చెప్పి లావణ్య అంటూ ఉంటే రాధాకృష్ణ ఏం మాట్లాడు, నీకు ఎప్పుడు ఈ షేర్లు కూడా తప్ప భార్య బాధపడుతుందన్న అర్థం ఉందా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. అడిగినప్పుడేమో చెప్పు, ఏం జరిగిందో చెప్పు అని చెప్పి రాధాకృష్ణ అడుగుతుంటాడు. ఆ నిహారిక నాకు పిల్లలు పుట్టరని, వాళ్ళిద్దరే ఈ ఇంటికి వంశాంకురాలను ఇస్తారని చాలా గొప్పగా చెప్పింది. అవని నాకు సపోర్ట్ చేసింది, నిజంగానే నాకు పిల్లలు పుట్టరని నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. నీకు ఒక ఐడియా ఇస్తాను అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఐడియానా ఏంటది అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది. మనం షేర్లో డబ్బులు పెట్టి ఎంత సంపాదించలేకపోతున్నామో, అందుకే నేను ఆలోచించి ఇప్పుడుగా కోట్లు విలువ చేస్తుంది కాబట్టి ఆ ముక్కు పుడకను ఎలాగైనా మనం సొంతం చేసుకోవాలని ఒక ఆలోచన తెచ్చుకున్నాను అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఏంటి ఆలోచన చెప్పు అని చెప్పి లావణ్య అడుగుతుంటుంది. నీకు పిల్లలు పుడితేనే కదా మనకి ఆ కోట్లు విలువ చేసే ముక్కు పుడక వచ్చేది, అందుకని చెప్పేసి నీకు కడుపు రావాలంటే నేను ఒక పౌడర్ ఇస్తాను, అది వేసుకుంటే నీకు వామిటింగ్స్ అవుతాయి, మీ అమ్మా నాన్నలకు జరిగిన విషయం అంతా కూడా చెప్పు, నేను టమ్మీ ఒకటి తీసుకొచ్చి నీకు ఇస్తాను, దాన్ని పెట్టేసుకుని అందరికీ కూడా నువ్వు కడుపుతో ఉన్నట్టు నటించేసి నమ్మించు, నీకు గ్రాండ్గా సీమంతం చేస్తారు, అలాగే అమ్మా నాన్నలతో చెప్పి పుట్టింటికి పంపిస్తాను, 9 నెలలు వచ్చే వరకు మీ పుట్టింట్లోనే ఉండు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, ఆ తర్వాత అనాథాశ్రమం నుంచి ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి నీకే పుట్టినట్టు మన కుటుంబంలో అందరినీ కూడా నమ్మిద్దాం అని చెప్పి అప్పుడు మనకి ముక్కు పుడక మనకే సొంతం అవుతుంది అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇంత మంచి ఐడియా ఇప్పుడు చెప్పావని లావణ్య అంటూ ఉంటుంది. ఇక చూసుకో, నాలో ఉన్న కళాకారిని బయటికి లేపుతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే నిహారిక వెనక నుంచి వచ్చి అక్క అని చెప్పి గట్టిగా అరవడంతో వామ్మో ఈ నిహారిక మొత్తం విన్నట్టుంది అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ఏంటక్క ఏంటో నీలో ఉన్న కళాకారిని బయటకు లేపుతా అంటున్నావు అని చెప్పి నిహారిక అడుగుతుంటుంది. అది నువ్వు ఆ ఒక్క మాట విన్నావా అని చెప్పి లావణ్య అడుగుతుంటుంది. అవును అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. బతికించావులే అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఏంటక్క నీలో ఉన్న కళాకారిని బయటకు లేపటం ఏంటి, కాస్త అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి నిహారిక అడుగుతుంటుంది. నేను చెప్తాను లావణ్య అని చెప్పి రాధాకృష్ణ అంటుంటాడు. ఇందాకలా పిల్లలు పుట్టలేదని చెప్పి లావణ్యను ఎక్కిరించావంట కదా, ఏలం చేసావంట కదా, పాపం లావణ్య వచ్చి ఆ విషయం గురించి చెప్పి బాధపడుతుంది అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు. ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను, సారీ అక్క, ఇంకెప్పుడు కూడా నిన్ను అలాంటి మాటలు అన్ను, ఏదో ఫ్లోలో అనేశాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. సరేలే చెప్పేశావు కదా ఇక వెళ్ళు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. సరే అక్క గుడ్ నైట్ అని చెప్పి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిహారిక అంతా విందేమో, ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుందని భయపడ్డాను చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి నేను అత్తయ్య ముందు వాంతులు చేసుకుంటాను అని చెప్పి లావణ్య వెళ్తూ ఉంటే ఆగాగు, ఇప్పుడే కదా పిల్లల గురించి గొడవ జరిగింది, వెంటనే నువ్వు వామిటింగ్లు చేసుకుంటే అందరికి కూడా అనుమానం వస్తుంది, నేను చెప్పినప్పుడు చేసుకుందు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు. సరే అయితే నేను నటించడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది. ఇక నిహారిక బోర్డు మీద ఏదో రాస్తూ ఉంటుంది. పైకేమో నన్ను తిడతావో, లోపలేమో నాపై ఇంత ప్రేమ ఉందా, నాకు డైరెక్ట్గా చెప్పలేక బోర్డు మీద ఏదైనా రాస్తున్నావా బుజ్జి అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతుంటాడు. ఓ ఇదేంటి 1 to 10 నెంబర్స్ వేసావు, ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నావు, ఇంట్లో బోర్ కొడుతుందని అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏంటో నేను వెనక నుంచి చూసి నా కోసం ఏదో పెయింటింగ్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వు 1 to 10 నెంబర్స్ వేసావు, ఏంటి పిల్లలకి ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నావా, బోర్ కొడుతుందా అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు. నీ తలకాయి అని చెప్పి పెన్నుతో తలపైన ఒక్కటిస్తుంది. నీ జాతకమే తప్పనుకున్నాను, నీకు నెంబర్స్ కూడా రావా, నేర్చుకుంటున్నావా అని చెప్పి నిహారికను కృష్ణబాబు అడుగుతుంటే కాదు, మన శత్రు దేశ యువరాణి అయిన అవనితో నిన్న నాకు అవనికి మధ్య గొడవ జరిగింది అని చెప్పి ఆ గొడవ అంతా కూడా కృష్ణబాబుకు నిహారిక చెప్తూ ఉంటుంది. 10 రోజుల్లో నాది దొంగ జాతకమని ఆ అవని నిరూపిస్తానంది, నిరూపించలేకపోతే అవని నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పింది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది. ఓ 10 రోజుల్లో మీ ఇద్దరి మధ్య
జరుగుతున్న యుద్ధం పట్టాపంచలో పోతుందన్నమాట అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటారు. ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.